ఈరోజు మనము మన జీవితంలో కొదువలు ఏర్పడటానికి కారణాలు, కొదువలు లేని జీవితం జీవించడానికి మార్గాలు. బైబిల్లో ఒక 3 మాటలు నేను చెప్తాను, చదవండి. 34వ కీర్తనలో 10వ వచనము. సింహము పిల్లలకు లేమి కలిగి ఆకలి కొన్ను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇంకొక వాక్యం, ప్రసంగి 6వ అధ్యాయము 2వ వచనము. దేవుడు ఒకనికి ధనము, ధాన్యము, సమృద్ధిని, ఘనతను అనుగ్రహించును. అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా ఉండును. ఇంకొక వాక్యం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ 3 వాక్యాలు దేవుని యొక్క వాగ్దానాలు. ఈ 3 వాగ్దానాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, సింహ పిల్లలకైనా కొదువు ఉంటుంది, మీకు కొదువు ఉండదు అనేది 34వ కీర్తన 10వ వచనంలో ఉన్నటువంటి సారాంశం. ప్రసంగి 6వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి ఆ వాక్యం యొక్క సారాంశం కూడా అదే. దేవుడు ఒకనికి ఘనత, ధనము, ధాన్యము సమృద్ధిగా ఇచ్చి అతడికి ఏది కొదువు లేకుండా ఏమడిగినను ఇచ్చును అనేటువంటి సారాంశము ప్రసంగి 6:2లో మనం చదవచ్చు. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19లో కూడా దేవుడు తన మహిమ ఐశ్వర్యం నుంచి క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరతలను తీర్చును. ఒక దిక్కు అవసరమని ఉంది, ఒక దిక్కు కొదువని ఉంది. తెలుగులో, తమిళ అట్లా రాదు. కొరైగల్ అని వస్తుంది. కొదువలు 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 అనే మాటలు వస్తాయి. మన దేవుడు మన కొదువలను తీర్చే దేవుడు అని ఈ 3 వాక్యాల్లో 3 వాగ్దానాలని మనం చూస్తున్నాం. ఎవరికి కొదువు లేకుండా దేవుడు కాపాడతాడంట? దేవుని బిడ్డలకి. సింహం పిల్లలకైనా కొదువు ఉంటుంది, కానీ యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాని ఆశ్రయించు వారికి అంటే యెహోవాని నమ్ముకున్న వాళ్ళకి, యెహోవాని ఆశ్రయించు వారికి, యెహోవా బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళకి ఏ మేలు కొదువ ఉండదు అని చెప్పి మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఇప్పుడు మనందరం కూడా దేవుని బిడ్డలమా కాదా? మన కొదువులు ఉన్నాయా లేవా? కొంతమందికి ఆరోగ్యంలో కొదువ, కొంతమందికి ఫైనాన్షియల్గా కొదువ, కొంతమందికి నెమ్మదికి కొదువ. అంతా బాగానే ఉంది కానీ నెమ్మది లేదంటారు. నెమ్మదికి కొదువ. కొంతమందికి అయితే నిద్రకే కొదువ. నిద్ర పట్టుతుందా నాకు? నీకేం తెలుసు నా పరిస్థితి అంటారు. కొట్టకలాడి నిద్రపోతున్నానన్నా అంటారు. నిద్రకు కొదువ. ఇటువంటి కొదువులన్నీ దేవుని బిడ్డలమైన మనకి ఉంటున్నాయి. దేవుని బిడ్డలమైనప్పటికీ మనము పరిపూర్ణమైనటువంటి కొదువు లేనటువంటి జీవితము, నిండి పొర్లే పాత్రలాగా మన జీవితము లేదు. కొదువులతోటే బతుకుతున్నాం, కొదువులతోటే జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మనము మన జీవితంలో కొదువు కలిగి జీవించడానికి 3 కారణాలు చూడబోతున్నాం. ఆ కొదువు లేనటువంటి జీవితం జీవించడానికి 3 మార్గాల్ని చూడబోతున్నాం. మనం కొదువు కలిగి జీవించడానికి 3 కారణాలు. మొదటి కారణము, దేవునితో సన్నిహితముగా మనం నడుచుకోవటం లేదు. దేవునితో మనకు సన్నిహితమైన జీవితము లేదు. అందువల్లనే మన జీవితంలో కొదువులు ఉంటున్నాయి. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకుంటానికి యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పినాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో అక్కడ ఏం చెప్తాడంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్న కుమారుడు వచ్చి తనకు రావాల్సిన ఆస్తిని తండ్రి దగ్గర నుంచి తీసుకొని తండ్రిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయినాడు. అంతవరకు ఆ చిన్న కుమారుడు తండ్రి యొక్క కంట్రోల్లో జీవించినాడు.
అంతవరకు ఆ చిన్న కుమారుడు తండ్రి నడిపింపులో నడుచుకున్నాడు, తండ్రితో సన్నిహితంగా జీవించినాడు. అయితే ఒక సందర్భంలో తండ్రి దగ్గరికి వచ్చి తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని తండ్రిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయినాడు. ఎప్పుడైతే తండ్రిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయినాడో ఆ చిన్న కుమారుణ్ణి సైతానుడు రకరకాలైన పాపంలోనికి లాక్కుపోయేసి సర్వనాశనం చేసేసినాడు. ఆయన దగ్గర ఉన్న కోట్ల కొలది డబ్బులు కోట్ల ఉండుంటాయి. కారణం ఏంటంటే వాళ్ళ తండ్రి దగ్గర చాలామంది పనులు ఉండేవాళ్ళంట. అప్పుడు ఒక కోటీశ్వరుని యొక్క కుమారుడు, ఆయన ఆస్తి కోట్ల కొలదిగా ఉండి ఉంటుంది. ఆ ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి సమస్తాన్ని నాశనం చేసుకున్నాడు. తండ్రికి దూరంగా జీవిస్తున్నాడు. తండ్రి యొక్క నడిపింపులో లేడు, తండ్రి యొక్క కంట్రోల్లో లేడు, తండ్రి దగ్గర సన్నిహితంగా లేడు, దూరం అయిపోయినాడు. సైతానుడు ఈ చిన్న కుమారుణ్ణి పలు రకాలైనటువంటి పాపంలోనికి తీసుకుపోయి నాశనం చేసేసిన తర్వాత అతనికి కొదువ ఏర్పడేను, అతడు కొదువ చెందసాగాను అని ఒక మాట ఉంటుంది. లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో 14వ వచనము. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగాను అని ఉంది. అంటే కొదువైపోయింది. దేని కొదువైపోయింది? అన్నిటి కొదువైపోయింది. అప్పుడు ఇంకా పని ఎత్తుకులాడుకుంటున్నాడు. ఇంక నేనేం పని చేయాలా ఈ పరిస్థితుల్లో అని చెప్పి. ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వాని యొక్క జీవితంలో కోటీశ్వరుడై ఉండి కొదువ కలిగినోడుగా మారిపోవటానికి కారణం ఏమిటంటే, తండ్రి యొక్క కంట్రోల్లో లేకుండా తన సొంత ఇష్ట ప్రకారంగా జీవించాలని, స్వేచ్ఛగా బ్రతకాలని తండ్రిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవటం, కొన్ని దురలవాట్లు నేర్చుకొని నాశనం అయిపోవటం. కనుక ఈ రోజులో మన జీవితంలో కూడా కొదువులు ఏర్పడటానికి కారణం ఏమిటంటే, మనము దేవునితో సన్నిహితంగా జీవించకపోతే, మనం దేవునితో సన్నిహితంగా జీవించకపోతే, దేవుని కంట్రోల్లో మనం లేకపోతే, మనకు మనమే ఫ్రీ బర్డ్ లాగా స్వేచ్ఛగా జీవించాలా అని దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతే మన జీవితం కూడా అన్నిటికీ కొదువు ఏర్పడుతుంది. అన్ని విషయంలో కొదువు చెందుతాము. ఒక నెమ్మది కొదువైపోద్ది, ఆరోగ్యం కొదువైపోద్ది, ఆశీర్వాదం కొదువైపోద్ది. మన కార్యాలు ఏది కూడా మనం అనుకున్న ప్రకారంగా జరగదు. వాడు అనుకున్న ప్రకారంగా అక్కడ జరగలే. వాడు అనుకున్నది ఒకటి, ఈ డబ్బంతా తీసిపోతాను, బిజినెస్ చేస్తాను అని అనుకున్నాడు, జరగలే. కనుక మనం అనుకున్నదంతా జరగదు. కాబట్టి కొదువు లేకుండా సమృద్ధి అయిన జీవితం మనం జీవించాలంటే దేవుని యొక్క కంట్రోల్లో మనం ఉండాలా. దేవునితో సన్నిహితంగా జీవించడానికి స్టెప్స్ ఏంటంటే, ఉదయాన్ని లేచిన వెంటనే దేవుని స్తుతించి ఆరాధన చేయాలా. బైబిల్ ధ్యానించి దేవుడు మనతో మాట్లాడేది, దేవుని స్వరాన్ని మనము వినాల. దేవుని ఆరాధనలకి సేవలకి యాబ్సెంట్ కాకుండా పోయి ఏదో ఒక విధంగా దేవునికి మనము ఉపయోగపడాలి. మరి దేవునితో సన్నిహితంగా జీవించాలంటే దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించాలి, మన ఇష్ట ప్రకారం జీవించకూడదు. ఇట్లా దేవునితో సన్నిహితమైన ఒక జీవితము మనం కానీ జీవించినామంటే మన జీవితంలో కూడా కొదువులు కొరతలు ఉండకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లేకపోతే మనకు కూడా కొదువులు ఏర్పడతాయి అనేటువంటి సత్యాన్ని మనకి గ్రహింప చేయటానికే దేవుడు ఈ ఉపమానాన్ని చెప్పినాడు అనేది మనం అర్థం చేసుకుందాం. రెండవ కారణం, మన జీవితంలో కొదువులు ఏర్పడటానికి రెండవ కారణం ఏమిటంటే, దేవుణ్ణి ఆరాధన చేసే మనము జీవితంలో సరిలేకపోతే మన జీవితంలో కొదువులు ఏర్పడతాయి. దేవుణ్ణి ఆరాధన చేసే మనము జీవితం సరిలేకపోతే మన జీవితంలో కొదువులు ఏర్పడతాయి. ఇశ్రాయేలీయులు దేవునికి స్తోత్రార్పణలు తీసుకొస్తే ఏమిటి వాళ్ళు దేవునికి స్తోత్రార్పణలు చెల్లించినారు అని చూస్తే, ఆమోసు ప్రవక్త వ్రాసిన పుస్తకంలో 4వ అధ్యాయంలో 5వ వచనంలో, పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి, ఇశ్రాయేలీయులారా ఇలాగున చేయుటే కదా మీకిష్టము, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మళ్ళా 4వ వచనంలో, బెతేలుకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి
మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలమున అంటే తెల్లవారుజామున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగములు తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణ గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలులారా, ఇలాగో చేయుటే కదా మీకు ఇష్టమై ఉన్నది అని ప్రభువైన యెహోవా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే దాన్ని వివరంగా చెప్తాను. దేవునికి బలులు అర్పించేటప్పుడు పులియని రొట్టెలతో దేవునికి బలులు అర్పించాలా అని నిర్గమకాండంలో చెప్పినాడు. నిర్గమకాండంలో 34వ అధ్యాయంలో 25వ వచనంలో బలుల గురించి దేవుడు చెప్పేటప్పుడు మీరు అర్పించేటువంటి బలులు పులియని పిండితో అని అక్కడ ఉంటుంది. 34వ అధ్యాయంలో 25వ వచనంలో నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పించకూడదు, పులిసిన పిండితో నాకు బలు అర్పించకూడదు అన్నాడా? అయితే వాళ్ళు ఏం చేసినారు అని ఆమోసులో మనం చదివితే పులిసిన పిండితో బలు అర్పించినారు. పులిసిన పిండితో బలు అర్పించినారు, తిరుగుబాటు జీవితం జీవించినారని 4వ వచనంలో ఉంది. దేవునికి ఇచ్చేటువంటి కానుకలు నమ్మకంగా ఇవ్వలేదు అని 4వ వచనంలో ఉంది. ఇవన్నీ చేస్తున్నారు, చేయండి, మీకు ఇదే కదా ఇష్టము, చేయండి అని అనేసి 6వ వచనంలో అంటాడు, దీని నిమిత్తమే మీకు నేను కొదువులు కొరతలు నేను రప్పిస్తున్నాను అని అంటాడు. ఆమోసులో 4వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చదివితే, మీ పట్టణంలన్నింటిలోనూ నేను నీకు దంతశుద్ధి కలుగజేస్తున్నాను, మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవాకు మీరు చేయండి, మీకు ఆహారం లేకుండా చేస్తున్నాను అని ఇక్కడ అంటాడు. మళ్ళా ఆ కింద చదివితే వర్షం రాకుండా చేస్తున్నాను అని కూడా అంటాడు. చదవండి, వాన లేకుండా చేసి తిని. ఇక్కడ దేవుడు అనేది ఏంటంటే, మీరు పులిసిన పిండితో నాకు బలి అర్పించొద్దని అంటే పులిసిన పిండినే తీసుకొచ్చి బలి అర్పిస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, కానుకలు చెల్లించే విషయంలో నమ్మకంగా లేరు. కాబట్టి మీకు కొరతలు కొదువలు నేను పంపిస్తున్నాను, మీకు ఆహారానికి కూడా కష్టమయ్యేటట్టుగా నేను చేస్తాను, వర్షం లేకుండా చేస్తాను, ఆశీర్వాదం లేకుండా చేస్తాను అని చెప్పి దేవుడు ఇక్కడ అంటున్నాడు. చాలామంది జీవితాల్లో వాళ్ళకి అన్నిటికీ కొదువుగా ఉంది, ఏ కొదువు లేకుండా ఏ తక్కువ లేకుండా జీవించలేకపోతున్నారు. ఏది వాళ్ళకి కలిసి రావటం లేదు, ఏది వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం దొరకటం లేదు, వాళ్ళకి దేవుని యొక్క కృప వాళ్ళ మీద లేదు. కాబట్టి వాళ్ళకి ఈ యొక్క కొదువులు కొరతలు ఏర్పడినాయి. అదేవిధంగా చాలామంది జీవితంలో కూడా వాళ్ళ కొదువులకి కొరతలకి కారణం ఏంటంటే, వాళ్ళు దేవుని ఆరాధన చేసే విషయంలో అలక్ష్యంగా ఉంటున్నారు, అక్రమంగా నడుచుకుంటున్నారు, తిరుగుబాటు జీవితం జీవిస్తున్నారు, కానుకల విషయంలో నమ్మకంగా లేరు. ఈ కారణాన్ని బట్టి చాలామంది జీవితంలో కొదువులు కొరతలు ఏర్పడుతున్నాయి. 3వ కారణం మనం చూస్తున్నాం. మన జీవితంలో కొదువులు కొరతలు ఏర్పడటానికి కారణం ఏమిటంటే, దేవుని సేవ చేయకుండా ఉండటం. ద్వితీయోపదేశకాండము 28:47 ఇశ్రాయేలీయుల జీవితంలో వాళ్ళని హెచ్చరిస్తూ ఈ మాట మోషే అంటాడు. 28:47 నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోనూ హృదయ ఆనందముతోనూ నీవు నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. ఆ మాట దాసుడవు కాలేదు అంటే సేవ చేయలేదన్నమాట. నీకు అన్నీ ఉండి కూడా సంతోషంగా నువ్వు జీవిస్తున్నావు, అయితే దేవుని సేవ చేయటంలే నువ్వు. కనుక బికాస్ ఆఫ్ దట్ ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ నీ శత్రువులకు దాసుడవు. కనుక నీ జీవితంలో అన్నిటికీ కొదువ, అన్నిటికీ లోపము. మోసే ఇక్కడ ఇశ్రాయేలుని హెచ్చరిస్తున్నాడు. దేవుని సేవ నీకు అన్నీ దేవుడు ఇచ్చినాడు, అన్నీ నీకు ఇచ్చినాడు, ఏది కొదువు లేదు, సర్వ సమృద్ధితో ఉండవు, సంతోషంగా ఉండవు, అయితే నువ్వు దేవునికి సేవ చేయటంలే. సరేనా? కనుక మన జీవితంలో
దేవుడు మనల్ని మంచిగా క్షేమంగా ఆరోగ్యంగా అన్ని సమృద్ధిగా ఇచ్చి సంతోషంగా కాపాడేటువంటి పరిస్థితుల్లో దేవునికి మనం సేవ చేయాలి, దేవునికి మనము ఉపయోగపడాలి. మన ద్వారా దేవుడు ఏదో కొంత ఆయన పని జరిగించుకోవాలి. దేవుని సేవ చేయటానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని బైబిల్లో వాక్యాలు ఉన్నాయి. కాబట్టి మనము దేవుని సేవ చేయకపోతే మన జీవితంలో అన్నిటికీ లోపము, అన్నిటికీ కొదువ, అన్నిటికీ కొరత ఏర్పడద్ది అనే ఒక సత్యాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. కనుక దేవునికి సేవ చేసేవారుగా మనం ఉండాలి. ఇవి కారణాలు అన్నమాట. 3 కారణాలు ఎందుకు మన జీవితంలో లోపాలు, కొరతలు. కారణం ఏమిటంటే, మొదటి కారణము దేవునితో మన సన్నిహితంగా జీవించకుండా దేవుడి నుంచి దూరమైపోయి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ఉన్నాము. కాబట్టి మన జీవితంలో కొదువులు. మనం క్రైస్తవులమైనప్పటికీ కూడా క్రైస్తవులు చాలామంది ఆ విధంగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ జీవితంలో దేవుని ఆశీర్వాదాలకు బదులుగా అన్ని లోటుపాట్లు, అన్ని కొరతలు, అన్ని కొదువులతో సతమతం అయిపోతూ ఉన్నారు. ఒకటి. రెండవది, దేవుని ఆరాధించే క్రమంలో ఒక నమ్మకం లేదు. దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో నమ్మకం లేదు. దేవునికి వ్యతిరేకంగా మూర్ఖంగా నడుచుకుంటున్నారు. కాబట్టి లోటుపాట్లు, కొదువులు, కొరతలు ఉంటున్నాయి. 3వ కారణము, దేవునికి సేవ చేయటంలే, దేవుని సేవ చేయటంలే. అందువలన చాలామంది జీవితంలో లోటుపాట్లు, కొదువులు, కొరతలు ఉంటున్నాయి. ఇవి కారణాలు అన్నమాట. ఇప్పుడు ఈ కొదువులు, కొరతలు 3 కారణాలు చెప్పినాము. వీటిలో నుంచి బయటికి వచ్చి సమృద్ధిగా జీవించాలా, కొదువు లేని, కొరత లేని, ఏ లోటు లేదు అనేటువంటి విధంగా మన జీవితము మనకు ఉండాలా అంటే 3 విషయాలు చేయాలి. ఏంటంటే, మొదటిగా దేవునికి లోబడి నడుచుకోవాలి. దేవునికి లోబడి నడుచుకోవాలి. దీనికి ఉదాహరణగా కానా ఊర్లో జరిగినటువంటి పెళ్ళి. కానా ఊర్లో ఒక వివాహం జరిగింది. ఆ వివాహంలో ద్రాక్షరసం కొదువైపోయింది, ద్రాక్షరసం లోటు పడిపోయింది. వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసినారు. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ఆ రాతి బాణలు అక్కడ ఉండలేదా, వాటిలో నీళ్లు నింపండి అని అన్నాడు. వాళ్ళు, ఏంటి ప్రభు, నీళ్ళు నింపితే ఎందుకు, నీళ్ళు నింపితే ఏం ప్రయోజనము అని అనలే. నీళ్ళు నింపండి యేసుప్రభు చెప్పిన మాటకు లోబడినారు, నీళ్ళు నింపినారు. ఇప్పుడు ముంచిపోయండి అని అన్నాడు. ప్రభా, నీళ్ళు ఎట్లా ముంచిపోసేది అని అనలే. యేసుప్రభు చెప్పిన ప్రకారంగా వాళ్ళు లోబడినారు. పోస్తే ద్రాక్షరసం అయిపోయింది. ఆ లోటు తీరింది అక్కడ. ఇది యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో మనం అది చూడొచ్చు. 7వ వచనం, 8వ వచనం మనం చదివితే, వాళ్ళు దేవుని మాటకు లోబడిన దానివల్ల ద్రాక్షరసం లోటు తీరింది అనే విషయము మనం అర్థం చేసుకోవచ్చు. కనుక మన జీవితంలో కూడా దేవుడు మన కొదువలు, కొరతలు తీర్చి మన కొరత లేని జీవితం, లోటు లేని జీవితము మనకు అనుగ్రహించి మనల్ని ఆస్వాదించాలంటే మనము దేవుని మాటకి లోబడి జీవించేవారిగా ఉండాలి. దేవుని మాటకి లోబడి జీవించాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో చాలామంది మంచిగా చర్చిలకు వస్తారు, ప్రార్థనలు చేస్తారు, సేవకి వస్తూ ఉంటారు, మరి మగ ఆరాధన చేస్తారు. అయితే వాళ్ళ జీవితంలో వాక్యానుసారంగా లోబడి నడుచుకుంటున్నారా అని మనం గమనిస్తే చాలామంది ఆ విధంగా లేరు. అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే దేవుడు మనల్ని ఆస్వాదించలేడు. మన కొదువులు తీర్చి సమృద్ధి అయినటువంటి ఒక జీవితాన్ని, అబండెంట్ లైఫ్ దేవుడు మనకి ఇవ్వలేడు. కాబట్టి దేవునికి లోబడితే మన కొదువులన్నిటి దేవుడు తీరుస్తాడు అనేది మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం. రెండవదిగా, మన కొదువులు, మన లోటుపాట్లు తీరాలంటే మనకి దాతృత్వమైనటువంటి ఒక మనస్సు ఉండాలి. దాతృత్వము అంటే గివింగ్ నేచర్. అట్లా ఉంటే మన కొదువులు లేని ఒక జీవితం అని దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. దీనికి ఒక ఉదాహరణ 1 రాజులు 17వ అధ్యాయంలో 1వ రాజులు 17వ అధ్యాయంలో ఏలియా ఒక ఊరికి వస్తాడు. ఆ ఊరిలో ఒక విధవరాలు ఉంటుంది. ఆ ఊరిలో అప్పటికే ఎంతో కరువు, వర్షాలు లేవు, భోజనాలకి అల్లాడుతున్నారు జనం. అటువంటి పరిస్థితి. అక్కడ ఏలియా వచ్చి ఒక ఆమెను చూసి, అమ్మా, రొట్టెని కాల్చి ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆమంటదే, అయ్యా, మా దగ్గర పిండి లేదయ్యా, మేము కరువుతో
చాలా వేదన పడుతూ ఉంటాము. మా దగ్గర కొంచెమే పిండి ఉంది, ఈ పిండి ఈ పూటకే సరిపోతుంది, ఈ పిండితో రొట్టె కాల్చుకొని నేను నా కుమారుడు తిని ఇంకా ఉన్నదంతా అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటాం, దేవుడి కాడికి పోతాంలే, ఇంకేం చేసాము అని అన్నది ఆమె. 17వ అధ్యాయం మీరు చదివితే ఈ సంభాషణ అంతా ఉంది. ఆమె అన్నది. అప్పుడు ఏలియా ప్రవక్త అంటాడు, లేదమ్మా నాకు ఒక రొట్టె చేసి ముందు నాకు పెట్టమ్మా అంటాడు. ఈమె ఇంకా ఏం సనుక్కోలే, ఉండేదే కొంచెం పిండి, అది కూడా ఆయన పెట్టమంటాడే అని చెప్పి ఆమె ఏమి సనుక్కోకుండా ఆ రొట్టెని తయారు చేసింది, ఆ దేవుని సేవకునికి తెచ్చిచ్చింది. ఆయన తిన్నాడు. అక్కడ ఏముంటుందంటే వాక్యము, ఆ కరువు కాలం తీరిన దాకా పిండి తక్కువ అవ్వలేదంట వాళ్ళ ఇంట్లో, నూనె తక్కువ అవ్వలేదంట. ఆ ఒక వాక్యం మట్టుకు మనం చూద్దాం, చూడండి. 16వ వచనం, 1 రాజులు 17:16. తొట్టిలో ఉన్న పిండి తక్కువగా లేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. సరేనా? అప్పుడు పిండి తక్కువగాలే, నూనె తక్కువగాలే. కారణం ఏమిటంటే ఆమెకి ఇచ్చేటువంటి మనస్సు ఉన్నది, దేవుని సేవకునికి ఇచ్చింది. దేవుని సేవకునికనే కాదు, బీదలకు మనం ఇస్తే దేవునికి ఇచ్చినట్లు అని బైబిల్లో ఉందా లేదా? కాబట్టి బీదలకి, విధవరాలకి, అనాథలకి, దేవుని సేవకులకి, దేవుని సేవకి, సంఘములో ఉన్నటువంటి దరిద్రపు స్థితిలో, బీద స్థితిలో ఉన్న వాళ్ళకి మన వల్ల అయిన సహాయము మనం చేసేవాళ్ళగా ఉండాలి. వాళ్ళకి వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు చూసి ఇచ్చే మనసు మనకు ఉండాలి. మన వల్ల అయింది వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక మనసు మనలో పెంచుకోవాలి. ఆ యొక్క మనస్సు, ఆ హృదయం మనం పెంచుకొని ఇచ్చేవారుగా మనం ఉన్నామంటే దేవుడు మనకి ఏది కొదువు లేకుండా, ఎటువంటి కరువు కాలమైనా మనకి కొదువు లేకుండా దేవుడు మనల్ని పోషిస్తాడు, దీవిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. కొదువు అనేది ఉండదు, లోటు అనేది ఉండదు. దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇచ్చే మనసు మనకు ఉండాలి. ఇది 2వ సత్యం. 3వదిగా, మన కొదువులు మనకి తీరాలంటే, కొదువు లేని జీవితం మనం జీవించాలంటే మనకేం కొదువు అయిందో అది దేవుని దగ్గర చెప్పి ప్రార్థనలు చేయాలి. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దించకుండా అందరికీ ధారాళముగా దయచేయును. కనుక మనకి జ్ఞానమే కాదు, మన ఇంట్లో, మన ఒంట్లో, మన పరిస్థితుల్లో మనకి ఏది కొదువుగా ఉన్నా దేవుని దగ్గర కానీ మనం ప్రార్థన చేస్తే మనకి దేవుడు ధారాళముగా ఇస్తాడు. ప్రార్థన చేయాలి. మనకున్నటువంటి కొదువులు, మనకున్నటువంటి పేద స్థితి, మనకున్నటువంటి కొరతల్ని, లోటుపాట్లని దిగులు పడి కూర్చోకూడదు. ప్రార్థన చేయాలి. మన కోసము ప్రాణం ఇచ్చిన దేవుడు మనం ఏమడిగినా ఇస్తాడు అని బైబిల్ మనకు చెప్తుంది. కాబట్టి మనకున్నటువంటి కొదువులు, మనకి ఏ కొదువున్నా, ఏ తక్కువ ఉన్నా, ఏ లోటున్నా దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే ధారాళముగా దేవుడు మనకి ఇస్తాడు అని చెప్పి ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. మంచి సత్యాలు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకున్న సత్యముల ప్రకారంగా మనకి ఏ లోటుపాట్లున్నా ఆ లోటుపాట్లలో నుంచి బయటికి రావడానికి మార్గాలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసి, చేయవలసిన వాటిని చేసి, చేయకూడని వాటిని వదిలేసి సమృద్ధి అయిన ఒక జీవితాన్ని దేవుని ద్వారా సంపాదించుకొని జీవించడానికి ప్రభు మనకి సహాయము చేయునుగాక. ఆమేన్.